సో లాస్ట్ 2 క్లాసెస్‌లో మనం యూజ్ స్టేట్ ఎందుకు అండ్ యూజ్ స్టేట్ ఏం రిటర్న్ చేస్తది అనేలాంటి క్వెషన్స్‌ని చూసాము. దీంట్లో 2 చిన్న క్వెషన్సే ఉన్నాయి నెక్స్ట్. అవేంటంటే యూజ్ స్టేట్ అనే హుక్‌కి అంటే స్టేట్ వేరియబుల్‌కి ఇనిషియల్ వాల్యూ ప్రొవైడ్ చేయాలనుకోండి. నార్మల్ స్టేట్ వేరియబుల్స్ అయితే నార్మల్ వేరియబుల్స్ అయితే var(x) c = 0 అనో 100 అనో ఏదో ఒకటి పెట్టేసుకుంటాం డైరెక్ట్‌గా. అట్లాంటిది స్టేట్ వేరియబుల్స్‌కి ఎలా అంటే మనకి యూజ్ స్టేట్ హుక్‌ని కాల్ చేస్తున్నప్పుడు యాజ్ అన్ ఆర్గ్యుమెంట్‌గా మనం పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఆర్గ్యుమెంట్గా ఏది పాస్ చేస్తున్నామో అదే వాల్యూ ఆ కౌంట్ అనే వేరియబుల్కి స్టేట్ వేరియబుల్కి ఇనిషియల్ వాల్యూగా సప్లై అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ 0 పాస్ చేస్తే 0 అని, 10 పాస్ చేస్తే ఇప్పుడు మనకి డిఫాల్ట్ కౌంటర్ వాల్యూ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్ వాల్యూ ఏంటి అనేది మనం ఇక్కడ సప్లై చేయొచ్చు. అక్కడి నుంచే మనకి ఆ వేరియబుల్ వాల్యూ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. సో ఒక నెంబర్ని తీసుకునేటప్పుడు ఒక నెంబర్గా, సపోజ్ ఒకసారి టు డూ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, అప్పుడు అరేగా తీసుకుంటాం. లేదు ఒక్కొక్కసారి మనము ఆబ్జెక్ట్గా కూడా తీసుకోవచ్చు. అంటే డిఫాల్ట్గా ఈ రకంగా ఆబ్జెక్ట్గా కూడా తీసుకోవచ్చు, లేదా అరే లాగా ఇలాగ కూడా తీసుకోవచ్చు. మీరు ఒక్కొక్కసారి అవసరమైతే నల్ అని కూడా తీసుకోండి. ఇలా వదిలేస్తే అన్డిఫైన్డ్ ఉంటుందన్నమాట కౌంట్లోకి. సో ఇక్కడ మనకి అప్పుడు ఏమీ కనపడదు. ఓకే, అన్డిఫైన్డ్ని మన JSX రెండర్ చేయదు. దీని తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకి కెన్ యూ యూజ్ స్టేట్ ఇన్ జావాస్క్రిప్ట్ క్లాస్. జావాస్క్రిప్ట్ క్లాస్ అని అంటే ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ 2 ఉంది. ఫస్ట్ యూజ్ స్టేట్ అనేది ప్యూర్ జావాస్క్రిప్ట్లో లేదు, కాబట్టి యూజ్ స్టేట్ని జావాస్క్రిప్ట్లో యూజ్ చేయలేము. రెండోది క్లాసెస్లో మనం యూజ్ చేయొచ్చా అంటే నో. అంటే మన రియాక్ట్ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి కదా, ఆ కాంపోనెంట్స్లో చేయొచ్చా అని అంటే లేదు. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్స్ కానీ కస్టమ్ హుక్స్ కానీ మాత్రమే ఇది స్పెషల్. క్లాస్ వేరియబుల్స్ కోసం మనం వేరే టెక్నిక్ వాడతాం. క్లాస్లో కనుక మీరు స్టేట్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే అది వేరే టెక్నిక్. అది ఇప్పుడు ఎవరు వాడలేదు కానీ అది వేరే టెక్నిక్. సో స్టేట్ గురించి మీకు కంప్లీట్ అవగాహన రావాలన్నా, లేకపోతే ఒక ఫండమెంటల్ మీకు ఒక బాగా కమాండ్ రావాలంటే మాత్రం నేను ఒక మాస్టరింగ్ స్టేట్ వేరియబుల్స్ అని చెప్పేసి కింద రిలేటెడ్ వీడియోస్లో పెట్టాను. మీరు కావాలనుకుంటే ఆ వీడియో చూడండి. లేదు అని అంటే మీరు చాట్లో పెట్టండి, నేను ఒక కమెంట్ పెట్టండి మీకు నోట్స్ కావాలని. ఈ నోట్స్ లింక్ అంతా పంపిస్తాను, ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ. మీరు తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా ఉంటే చెప్పండి.